సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం 95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. మొయినాబాద్ లోని ఓ ఫార్మా హౌస్ లో బీజేపీ పార్టీపై టీఆర్ఎస్ తెరలేపిన కుట్రలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు షాపూర్ నగర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు ఇక రోడ్డుపై బైఠాయించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో షాపూర్ చౌరస్తా హోరెత్తించారు. తెరాస ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలుకు బేరాలు కుదిరిస్తుండగా పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసులు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 31 ట్రాన్స్ఫార్మర్స్ వైర్ నుండి కాపర్ వైర్లు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 క్వింటాళ్ల 7 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో ఏ సీతారామపురం హైవే పక్కన జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మృతి చెందాడు. చెత్త కుప్పలో ఉన్న గుర్తు తెలియని పేలుడు పదార్థం భారీ శబ్దంతో పేలి సంభవించడంతో ఆ పేలుడు దాటికి రోడ్డు పక్కనున్న బడ్డీ కొట్టు పూర్తిగా ధ్వంసమైంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ ఒకప్పటి ఆంధ్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ తెలుగుదేశం పార్టీ నాయకులు రెమ్మలపూడి బుల్లబ్బాయి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. తాపేశ్వరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం వేరే వారు మాట్లాడుతుండగా పక్కకు వచ్చి నిల్చున్న ఆయన కొద్దిసేపటికి ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు ఆయన అక్కల మల్లేశ్వరలింగం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హుటుహుటిన ఆసుపత్రికి చేరుకుని వైద్యులను అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే అపశృతిలోకి వెళ్లిపోయి చేరుకుని బుల్లబ్బాయి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. బుల్లబ్బాయి మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో హంద్రీనివా ప్రధాన కాలువకు గత 15 రోజులుగా అధికారులు నీటిని నిలిపివేశారు. హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేయాలంటూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని కమిషనర్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందే వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగుపడ్డాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందించాలని అన్నారు. అధికార దాహంతో ధన బలంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన బీజేపీ దుష్ట వైఖరిని నిరసిస్తూ మెట్టుపల్లి పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, లింగంపల్లి సంజీవ్, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.